అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, 10వ తరగతి చదువుతున్న పేరెంట్స్ అందరికీ ఒకే ఒక ప్రశ్న ఏంటంటే ఇంటర్మీడియట్ ఎక్కడ చేరాలి. సహజంగా చాలామంది శ్రీ చైతన్య నారాయణలో చేరాలనుకుంటారు. దానికి కారణం ఏంటంటే మీడియాలో పెద్ద పబ్లిసిటీ, న్యూస్ పేపర్లు అడ్వర్టైజ్మెంట్స్, ఎవరు చూసినా శ్రీ చైతన్య నారాయణ అంటూ ఉంటారు. హైదరాబాద్కి వెళ్ళినా పెద్ద పెద్ద బోర్డులు కనిపిస్తుంటాయి. సో శ్రీ చైతన్య నారాయణలో చేరితే ర్యాంకులు వచ్చే అవకాశం ఎక్కువ. చాలామంది అక్కడే చేరుతున్నారు. మనకు తెలిసిన వాళ్ళు కూడా ర్యాంకులు అక్కడ చదివిన వాళ్ళకి ర్యాంకులు వచ్చేట్టు మనకు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో. కాబట్టి శ్రీ చైతన్య నారాయణలో చేరాలి. ఇది ఒక సెక్షన్ ముందే డిసైడ్ అయిపోతుంది. వాళ్ళు ఇంకొక ఆప్షన్ గురించి వారు ఆలోచించరు, వేరే ఆప్షన్ వాళ్ళు విశ్వసించరు. కాబట్టి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎవరికో ర్యాంకులు వచ్చినాయి కాబట్టి శ్రీ చైతన్య నారాయణ చేరాలి. అనేక మంది ర్యాంక్ రాని వాళ్ళు కూడా ఉంటారు, కానీ వాళ్ళ గురించి ఆలోచించారు. ర్యాంక్ వచ్చిన వాళ్ళని దృష్టి పెట్టుకొని చదువుతున్నారు. వాళ్ళ గురించి మనం చెప్పగలిగింది ఏం లేదు. వేరే ఏది ఆలోచించాలని శ్రీ చైతన్య నారాయణ విశ్వసిస్తాను, మాకు ఇంకో ఆప్షన్ లేదని భావిస్తే వాళ్ళు శ్రీ చైతన్య నారాయణనే చేరండి. కానీ మా పిల్లలు మెరుగ్గా చదువుకోవాలి, ర్యాంక్ రావచ్చు రాకపోవచ్చు. ర్యాంక్ రావడానికి ప్రధానమైనటువంటి కారణము స్టూడెంట్స్. కాలేజ్ కూడా కారణమైన మేజర్ రీజన్ స్టూడెంట్స్. అందరూ శ్రీ చైతన్య నారాయణలో చదువుతున్నారు. మరి 90% మందికి ఎందుకు సీట్ రావడం లేదు? 90% మందికి ఎందుకు సీట్ రావడం లేదు? ఐఐటి ఎన్ఐటీలు 5% లోపు మాత్రం ఎందుకు వస్తున్నాయి? కాబట్టి ర్యాంక్ పలానా కాలేజ్ చేరితే వస్తుంది, పలానా కాలేజ్ చేరుతుంది అంటే అది అవాస్తవము, అర్ధసత్యము. 12 లక్షల మంది రాసే ఎగ్జామ్లో మ్యాక్సిమంగా 50,000 సీట్స్ ఉన్నాయి, మెయిన్స్ అడ్వాన్స్ వీటి కలిపి. కాబట్టి సహజంగానే లెస్ దాన్ 5% సీట్లు వస్తాయి. అయితే మరికొంతమంది పేరెంట్స్ ఎట్లా ఉన్నారంటే శ్రీ చైతన్య నారాయణ మరియు ఇంకా ఆల్టర్నేట్ కాలేజీల మధ్య అబ్జర్వ్ చేస్తుంటారు. వాళ్లకు శ్రీ చైతన్య నారాయణ వద్దు, మాకు వేరే ఆల్టర్నేటివ్ కాలేజ్ కావాలి అనేటువంటి 2 రకాల సెక్షన్స్కి వీడియో చాలా ప్రధానకరంగా ఉంటుంది. శ్రీ చైతన్య నారాయణలో చేరితే మాకు ఇంకే ఆప్షన్ లేదంటే వీడియో చూడాల్సిన అవసరమే లేదు. మిత్రులారా, సమాజం మారుతుంది, కొత్త తరం పేరెంట్స్ వస్తున్నారు. వాళ్లకు కెరీర్ పట్ల, సాఫ్ట్వేర్ రంగం పట్ల చాలా అవగాహన ఉంది. కాబట్టి ఈ కొత్త తరము, కొత్త ఆలోచనలు ఉన్న వాళ్ళు 90% శ్రీ చైతన్య నారాయణ రిజెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు రెండింటి మధ్య కంపేర్ చేసి అనాలిసిస్ చేస్తున్నారు, లేదా కంప్లీట్గా శ్రీ చైతన్య నారాయణ రిజెక్ట్ చేసి ఆల్టర్నేటివ్ కాలేజ్ వైపు వెళ్తున్నారు. అయితే శ్రీ చైతన్య నారాయణలో కొద్ది మంది మధ్య ప్రయోజనం కలుగుతుంది. వాళ్ళు శ్రీ చైతన్యలో చేరచ్చు. ఎలాంటి వాళ్ళంటే వాళ్లకు ఈ చదువు తప్ప మరో లోకం ఉండదు, చాలా హై ఐక్యూ ఉంటుంది, విపరీతమైనటువంటి హార్డ్ వర్క్ ఉంటుంది, ఎలాంటి పెద్ద విశ్రాంతి వాళ్ళు కోరరు. కాబట్టి సింగిల్ మైండెడ్నెస్ ఉండి, ఐక్యూ ఉండి, కఠోర శ్రమ చేసి మిగతా దేన్ని పట్టించుకోని వాళ్ళు కొద్దిమంది ఉంటారు. వాళ్ళ శాతము సహజంగా 1%, 2%, 3%, లెస్ దాన్ 5% వాళ్ళ యొక్క శాతం ఉంటుంది సమాజంలో. అట్లాంటి వాళ్ళు శ్రీ చైతన్య నారాయణలో చేరితే ప్రయోజనం కలుగుతుందో లేదని చెప్పలేను, కానీ నష్టం జరగకపోవచ్చు. ఎందుకంటే మరీ టాప్ 1%, 0.5% శ్రీ చైతన్య నారాయణలకు కొంత మంచి ఫెసిలిటీస్ కల్పిస్తారు. తర్వాత వేరే స్పెషల్ బ్రాంచ్ ఇస్తారు, వాళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తారు, ఫ్రీడమ్ ఇస్తారు, వాళ్ళను రాజుల్లాగా రాణుల్లాగా చూసుకునేట్టుగా ఉంటారు. ఇది టాప్ సెక్షన్, అది చాలా సీక్రెట్గా పెడతారు, ఎక్కడ పెడతారో తెలియదు. కానీ సో వాళ్ళు దేవీ దేవతలు ఫ్యాకల్టీస్, ఎందుకంటే ర్యాంక్ ప్రొడ్యూసర్స్ కాబట్టి వారు ఏది చెప్తే బిర్యానీ కావాలంటే బిర్యానీ ఆర్డర్ ఇచ్చేస్తారు, ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇస్తారు. సో వాళ్ళు ఫ్యాకల్టీ చెప్పినట్టు వాళ్ళు వినరు, వాళ్ళు చెప్పినట్టు ఫ్యాకల్టీ ఉంటుంది. దురదృష్టకర పరిణామం. అట్లాంటి 100నో 200నో 500నో టాప్లో మీరు ఉంటే చేరమని చెప్పడం లేదు, చేరితే పెద్దగా నష్టం ఉండకపోవచ్చు. ఒక అట్లాంటి వాతావరణం రెస్ట్లెస్గా చదవగలిగేటువంటి స్వభావం ఉన్నవాళ్ళు,
కానీ అట్లాంటి వాళ్ళ సంఖ్య అత్యల్పము. ప్రతి మనిషికి విభిన్నమైనటువంటి ప్రవృత్తులు ఉంటాయి. కొంతమంది రెస్ట్ కావాలనుకుంటారు, కొంతమంది సండే బయట తిరగాలనుకుంటారు, కొంతమంది రిలాక్స్ చదవాలనుకుంటారు, కొంతమంది వేరే లిటరేచర్ చదువుకుంటూ కొన్ని చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటూ ఎంటర్టైన్మెంట్ వండుకుంటూ చదవాలనుకుంటారు. వాళ్ళకు కూడా అద్భుత ర్యాంకులు వస్తాయి. అటువంటి వాళ్ళకు కూడా 100 ర్యాంకులు వస్తాయి. నిద్రాహారాలు లేకుండా మీరు చదివితే మాత్రమే ర్యాంకులు వస్తాయి అనుకుంటే అది పొరపాటు. చాలా సాధారణ రోజుకు 5-6 గంటలు చదివిన వాళ్ళకు కూడా ఆల్ ఇండియా 10 ర్యాంకులు వచ్చినాయి. 15 గంటల్లో చదివిన వాళ్ళకు కూడా వచ్చినాయి. కాబట్టి ఇన్ని గంటలు చదివితేనే సీట్ వస్తుంది, ఇన్ని గంటలు చదివితే సీట్ రాదు అనేటువంటి సిద్ధాంతం ఏది లేదు. కాబట్టి మిత్రులారా, అంటే ఈ ప్రవృత్తుల ఆధారంగా నిర్ణయం తీసుకోండి. కాస్త స్వేచ్ఛ కావాలనుకున్నా, విశ్రాంతి కావాలనుకున్నా, ఇతర వ్యాపకాలు ఉండాలనుకున్నా, మంచి పరిశుభ్ర వాతావరణం ఉండాలనుకున్నా, ఒక డెమోక్రటిక్ అట్మాస్ఫియర్ కాలేజీలో హాస్టల్ ఉండాలనుకున్నా మీరు శ్రీ సత్యనారాయణను రిజెక్ట్ చేయండి. ఆల్టర్నేటివ్ కాలేజెస్లో చేరండి. ఎందుకంటే శ్రీ సత్యనారాయణలో చాలామంది సిబిఎస్ఈ స్టూడెంట్స్ అడ్జస్ట్ కావడం లేదు. స్వేచ్ఛను కోరుకునే ఎవరు కూడా శ్రీ సత్యనారాయణలో అడ్జస్ట్ కావడం లేదు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీ సత్యనారాయణలో 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద చదువుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు పేరెంట్స్ అయ్యారు. 25-30 ఏళ్ల కింద చదువుకున్న వాళ్ళలో 90% మంది శ్రీ సత్యనారాయణలో చేర్పించడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే వాళ్ళు అనుభవించిన వ్యధ, క్షోభ ఇప్పటికీ వాళ్ళ మస్తిష్కంలో కదలాడుతూనే ఉంది. వాళ్ళు ఫిజీ వైపు, ఆకాష్ వైపు, ఆల్టర్నేటివ్ కాలేజ్ మోడలిస్ట్ వైపు, 9 ఎడ్యుకేషన్ వైపు, నానో వైపు, ఇగ్నోట్ వైపు, మరొక దాని వైపు వాళ్ళ అందుబాటు ఉన్న దాని ప్రకారము వాళ్ళు చూజ్ చేసుకున్న దాని ప్రకారం వెళ్తున్నారు. చాలామంది ఐటీ సెక్టర్లో పనిచేసే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చైతన్యనారాయణలో చేర్పించడం లేదు. ఎందుకంటే సాఫ్ట్వేర్ కావాల్సినటువంటి స్కిల్స్ ఏం కావాలో, వాళ్ళ స్వేచ్ఛగా ఆలోచించడము, స్వతంత్ర ఆలోచన అనేది ఎంత ప్రధానమో వాళ్లకు తెలుసు. అట్లాంటి శ్రీ సత్యనారాయణలో ఉండేటువంటి టూ మచ్ కంట్రోల్డ్ అట్మాస్ఫియర్ అనేది స్టూడెంట్స్కు లాంగ్ టర్మ్లో వాళ్ళకి నష్టం కలిగేస్తున్న విషయం వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే సాఫ్ట్వేర్ రంగం ఉండడం వల్ల ఒకవేళ విధి లేని పరిస్థితుల్లో దగ్గర ఏ మంచి కాలేజ్ లేకుండే, లేకపోతే సత్యనారాయణ మాత్రమే పక్కనే ఉండి డేస్ కలిసి చేర్పిస్తుంది తప్ప హాస్టల్ వైపు ప్రధానంగా శ్రీ సత్యనారాయణలో చేర్పించడం లేదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, స్టూడెంట్కు ర్యాంక్ వచ్చినా సక్సెస్ఫుల్ ఉండాలి, ర్యాంక్ రాకపోయినా సక్సెస్ ఉండాలి. ర్యాంక్ వస్తే సక్సెస్, ర్యాంక్ రాకుండా ఫెయిల్యూర్. ర్యాంక్ రావడం అనేది జీవన్ మరణ సమస్య ఉండకూడదు. ఎందుకంటే 95% మందికి ర్యాంక్ రాదు. 5% మందికి జేఈ మెయిన్స్, అడ్వాన్స్, బిట్సాట వస్తుంది. మిగతా ఎంసెట్లోనో, విట్లోనో, మణిపాల్లోనో, అమృతాలోనో, శివనాడలోనో మరొక దగ్గర జాయిన్ కావాల్సిందే. అయినప్పటికీ వాళ్ళ మనస్థైర్యం చెడిపోకూడదు, వాళ్ళ కాన్ఫిడెన్స్ చెడిపోకూడదు, వాళ్ళ ఆనందంగా ఉండాలి, జీవితాలు సక్సెస్గా అవుతా అనేటువంటి ఒక ఆప్టిమిజం ఉండాలి. కాబట్టి మిత్రులారా, శ్రీ సత్యనారాయణలో జాయిన్ అయ్యే ముందు 1కి 100 సార్లు ఆలోచించండి. ఆల్టర్నేటివ్ కాలేజీల వైపు మీ ప్రయాణం చేయండి. అనేక కాలేజెస్ ఉన్నాయి. మీకు ఏ కాలేజ్, ఎట్లాంటి విద్యార్థులకు ఏ ఫీజుల్లో ఎక్కడెక్కడ ఉందనే విషయాల కోసం స్క్రీన్ మీద ఉండేటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. పూర్తి వివరాలు ఉంటుంది. ఎస్బీఐ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానిలో చూజ్ ఏ బెటర్ ఇంటర్ కాలేజ్ అనే కోర్స్ ఉంది, చూజ్ ఏ బెటర్ స్కూల్ ఉంది. అదేవిధంగా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ జోసా, బిట్సాట్ ఉంది, విట్, మణిపాల్, అమృత కామెడీకి కౌన్సిలింగ్ ఉంది. తర్వాత ఏ కాలేజీలో సరైన సీట్ రాని వాళ్ళకు కూడా ఒక మంచి కాలేజ్ సజెస్ట్ చేసి, గైడ్ చేసి, వాళ్ళకు ఛానల్ లింక్ చేసేటువంటి బాధ్యత కూడా మనం తీసుకుంటాం. సీట్ వచ్చినా మనము సొల్యూషన్ ఇస్తాం, సీట్ రాకపోయినా సొల్యూషన్ ఇస్తాం. అట్లాంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని ఎస్బీఐ టాక్స్ మన ప్రతిష్టానం చేస్తున్నాయి. కాబట్టి ఈ సర్వీసెస్ను మీరు వినియోగించుకోవాల్సిందిగా సూచన. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.